రేవంత్ తనకి తాను లెక్కేసుకుంటోంది. అసలు అక్కడ టీఆర్ఎస్ పోటీ లేదు, బీఆర్ఎస్ పోటీ లేదు, లేదా ఆంధ్ర నుంచి అసలు ప్రాబ్లమే లేదు. తనకి హైదరాబాద్ ఒక బలమని, అదే సందర్భంలో అమరావతి చంద్రబాబుకి గుదిబండ అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు ఇండియా టుడే వాళ్ళకి ఇచ్చినటువంటి సో इसीलिए मैं कह रहा हूं ना, हैदराबाद इज माय बिगेस्ट एसेट, अमरावती is their liability, climate is their liability, climate is my asset, my age is my asset. But they have already the next in line, Nara Lokesh. So that is okay, he is too young. You are perfect. Perfect age. But Chandrababu Naidu is too senior, Lokesh is too young. So there is a gap between and you are in the middle. Seniority and younger one. I am middle one. అంటే ఒక స్టేజ్కి పోయాక ఒక ఈగో వచ్చేస్తుంది అనుకుంటా. లోకేష్ తెలివితేటల ముందు రేవంత్ పనికొస్తాడా? ఇది నెంబర్ 1. చంద్రబాబు నాయుడు ప్లానింగ్స్ ముందు రేవంత్ పనికొస్తాడా? బాబు దయతలిస్తే వచ్చినటువంటిది ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవి, బాబు దయతలిస్తే వచ్చినటువంటిది ఆయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బాబు దయతలిస్తే వచ్చినటువంటిది ఆయనకి ముఖ్యమంత్రి పదవి. ఇది తెలంగాణ సమాజానికి తెలుసు, ఆంధ్ర సమాజానికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఉన్న సీనియర్లందరినీ పక్కన పెట్టి పక్క పార్టీ నుంచి వచ్చినోడిని ఎందుకు నెత్తిన పెట్టుకుంది? పైసల దగ్గర నుంచి ప్లానింగ్ దాకా అంతా సహకరించినందుకు. నువ్వు గురుదక్షిణ ఇవ్వకపో, కానీ గురువుని తక్కువగా అంచనా వేయకూడదు కదా. నెంబర్ 2 వచ్చేటప్పటికి లోకేష్ని అంత తక్కువగా అంచనా వేయకూడదు కదా. సరే నడిచిపోతుంది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అక్కడ కేటీఆర్ ఆయన కౌంట్లో లేడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన కౌంట్లో లేడు, అక్కడ బీజేపీ ఆయన కౌంట్లో లేడు, బండి సంజయ్ ఈ కౌంట్లో లేడు. అంటే ఓవరాల్గా తన చుట్టూ ఒక గీత గీసుకుని నేనే అహం బ్రహ్మోస్మి స్టైల్లోకి వచ్చి ఉన్నట్టున్నారనమాట. మంచిదే, అది కాలం నిర్ణయిస్తుంది అలాంటి మనుషుల యొక్క భవితని.